న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవము నెల్లూరు నగరంలోని టౌన్ హాలులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి సేజర్ల వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 100 మంది ఉద్యోగాలతో ప్రారంభమైన ఈ అసోసియేషన్ ఇప్పుడు 1000 మందికి పైగా సభ్యులతో కొనసాగుతుందని, 10 ఏళ్లలో 10 రెట్ల ఉద్యోగాలను హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు పొందడం సంతోషమన్నారు. దురదృష్టవశాత్తు వైకల్యం వచ్చినప్పటికీ ప్రభుత్వం అండగా నిలిచిన ఉద్యోగ అవకాశాలు కల్పించడము శుభపరిణామమన్నారు. శారీరక లోపం ఉందని మానసికంగా కుంగిపోకుండా ఆత్మస్థైర్యం పొందించడానికి కూడా ఉద్యోగము దోహదం చేస్తుందన్నారు. ఈ అసోసియేషన్కు ప్రభుత్వం గుర్తింపు, దివ్యాంగుల సలహా మండలిలో అసోసియేషన్ సభ్యులకు అవకాశము తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్, సాధారణ బదిలీల్లో మినహాయింపు అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివక్ష ఎదురు కాకుండా చూడడంతో పాటు మరింత గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత సహచర ఉద్యోగులపైనే ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలలో వారి కోసం భాష అనువాదాలకు కూడా మినహాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారు కోరుతున్న పరిష్కార మార్గాలను సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానన్నారు. అందరికీ నమస్కారం. 10 years బ్యాక్ 100 మందితో 100 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్తో, ప్రభుత్వ ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంఘం ఈరోజు దాదాపు 1000 మందికి పైగా ఒక బలమైన ఉద్యమ శక్తిగా ఏర్పడిందని చెప్పి ఇక్కడ నేను చూస్తున్నా. నిజంగా చాలా సంతోషం. అంటే 10 yearsలో 10 times ఉద్యోగాలు మీరు హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు మీకు వచ్చాయి. అది ఒక రకంగా భగవంతుడు మీకు ఆ లోపం తెచ్చుకోకూడదు, అది మన చేతిలో లేదు. బట్ సేమ్ టైం గవర్నమెంట్ మీకు ఆ ఉద్యోగాలు కల్పించడం, మీ ఫ్యామిలీకి ఒక పెద్దలకి మీకు కూడా ఆ వెనుకిడి లోపం ఉందనే బాధ లేకుండా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అందరికీ నిజంగా సంతోషం. అయితే మీకు ఉండే మీ డిమాండ్స్ అన్నీ ఇక్కడ రాశారు. ఈ అసోసియేషన్కి అధికారికంగా ప్రభుత్వం గుర్తింపు, దివ్యాంగుల సలహా మండలిలో మా సంఘానికి ప్రాతినిధ్యం, ఇవన్నీ నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను. నేను సీఎం గారికి కూడా ఒక కవరింగ్ లెటర్ పెడతాను. దీంట్లో దివ్యాంగుల ఉద్యోగులకు సాధారణ బదిలీలో మినహాయింపు అడిగాడు. అంటే దాంట్లో కూడా అట్లీస్ట్ మీ ఆప్షన్, సపోజ్ జనరల్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి, వాటిల్లో అందరూ బదిలీ కాకుండా అక్కడే ఉండాలని కోరుకోరు, కొంతమంది అయినా బదిలీ కావాలని కోరుకుంటారు. అటువంటి వాటిలో మీకు ప్రయారిటీ ఇచ్చి మీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చి చేయాలనేది న్యాయమైన డిమాండ్ మీకు కోరుతున్నారు. అట్లే పదోన్నతుల్లో ప్రమోషన్స్లో పూర్తిగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కోరుతున్నారు. తర్వాత వివక్ష రహిత, అవరోధ రహిత కార్యాలయ వాతావరణం, మీకు ఆఫీసుల్లో మిమ్మల్ని ఏదో చిన్న చూపు చూడకుండా ఉండేటట్టుగా, సమానంగా గౌరవంగా చూసేటట్టుగా ఉండాలా అనేది
మీరు ఒకటి అడిగేది డెఫినెట్గా మీకు అది మీ కో ఎంప్లాయీస్ అది గవర్నమెంటే కమిషన్ పెట్టబడ్డా వాళ్ళు ఇంకా మీకు ప్రయారిటీ ఇచ్చి మిగతా ఉద్యోగస్తుల కంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉండాలి. అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అయితే నేను చెప్పేది ప్రతి జిల్లాలో భారతీయ సంకేత భాష అనువాదకుల నియామకం అంటారు. అంటే మీరు నా ఉద్దేశం ఇప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చినాయి, ఈ జిల్లాలో 50 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. వాటన్నింటిలో అనువాదకులు మీకోసం నియమించడం అనేది ఏదైనా